ఆయన సాయి యాదవ్ అంటే సార్ అది ఒక రౌడీ. ఇప్పటికే కనీసం ఇక్కడ మా అన్నయ్య వాళ్ళను రాళ్ళెత్తేసి ఇక్కడ ఉన్న బస్తీ వాళ్ళను మేడిపాయలు నెత్తి వాళ్ళ కొట్టి అలాంటి కేసులన్నీ మా దగ్గర ఉన్నాయి. ఏం లేదు, ఎవడైనా వచ్చిన వాళ్ళు ఐస్ క్రీమ్ వచ్చిన వాడిని కూడా ఎవడైనా గట్టిగా అరిస్తే వాడిని కొట్టేయడమే. ఆ కారు తీసుకొని పోతాడు, వాళ్ళు మేకలు ఉంటాయి. ఈడ మేకలు తగిలింది అనుకో వాడిని కారు ఆపడం కొట్టడం. వాని దగ్గర 10,000. ఈ ఇల్లు కూడా కబ్జా చేసుకొని అరవ బాబన్ వాళ్ళది సాయి వాళ్ళ అమ్మ ఇక్కడ ఉంటూ కిరాయికి ఉంటూ డాక్యుమెంట్ తయారు చేసిండ్రు. దొంగ డాక్యుమెంట్ తయారు చేస్తే మొన్న 15 రోజులు జైలు పోయేసి వచ్చినాక ఇక్కడ టేబుల్ వేసుకొని మొత్తము ఆయన బర్త్డే పార్టీ అంటారు. టేబుల్ వేసుకొని మొత్తం ఇట్లా ఏది ఇట్లా చిచ్చుబుడ్డిలా వస్తాయి కదా సార్, అది పట్టుకొని నేను డాన్ ఇప్పుడు బర్రెలు ఎవరు ఇంట్లోకి పడితే వాళ్ళ ఇంట్లోకి పోతాయి. అన్ని చెట్లని తినేసి వాళ్ళని ఎవరు అనేమని అంటే వాళ్ళని కొడతారు. మేకలు బర్రెలు ఏ ఇంటి ముంగట పడితే ఆ ఇంటి ముంగట ఈడని పెంట పెడతాయి. మళ్ళీ అవి ఈడ రోడ్డు మీద క్రాసింగ్ చేపిస్తారు. పబ్లిక్ చూడంగా, లేడీస్ చూడంగా. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు, మీకు ప్రాణభయం లేదా? మాకేం ప్రాణభయం సార్, ఇప్పుడు బతకనికి వచ్చినామా? సావడానికనే తయారు, తమ సంపాదనకి కూడా తయారు. ఎప్పటిదాకా బ్రతుకుతామండి అంటే భయపడుకుంటే బతుకుతామా? మొన్న యవాన్ అనే ఒక అబ్బాయిని సాయి యాదవ్ అని మీ గల్లీలో ఉండి అతనే చంపేసిండు. అసలు సాయి యాదవ్ అంటే ఎవరు, ఏంది ఆయన సంగతి? ఆయన సాయి యాదవ్ అంటే సార్ అది ఒక రౌడీ. ఇప్పటికే కనీసం ఇక్కడ మా అన్నయ్య వాళ్ళను రాళ్ళెత్తేసి ఇక్కడ ఉన్న బస్తీ వాళ్ళను మేడిపాయలు నెత్తి వాళ్ళ కొట్టి అలాంటి కేసులన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అది తీసుకొచ్చి మీకు చూపిస్తాను. అట్లా ఒక 15-20 మందిని కొట్టారు. ప్రతి బస్తీలో ప్రతి ఒక్కరిని కొట్టి బస్తీ ఎవ్వరు వారికి సపోర్ట్ ఇయ్యేది ఏం లేదు. ఎవడైనా వచ్చిన వాళ్ళు ఐస్ క్రీమ్ వచ్చిన వాడిని కూడా ఎవడైనా గట్టిగా అరిస్తే వాడిని కొట్టేయడమే. ఆ కారు తీసుకొని పోతాడు, వాళ్ళు మేకలు ఉంటాయి. ఈడ మేకలు తగిలింది అనుకో వాడిని కారు ఆపడం కొట్టడం. వాని దగ్గర 10,000 15,000 వసూలు చేయడం. మొత్తం దౌర్జన్యం. వీళ్ళు ఇక్కడ ఉన్న ఈ ఇల్లు కూడా కబ్జా చేసుకొని అరవ బాబన్ వాళ్ళది సాయి వాళ్ళ అమ్మ ఇక్కడ ఉంటూ కిరాయికి ఉంటూ డాక్యుమెంట్ తయారు చేసిండ్రు. దొంగ డాక్యుమెంట్ తయారు చేస్తే వాళ్ళు ఎవరో గవర్నర్కు దగ్గర చుట్టమంట. ఇదే ఇంట్లో ఉంటారు వాళ్ళు. మిగతా వాళ్ళంతా ఆ ఇంట్లో అక్క ఏ ఇంట్లో ఉంటుంది సార్, చెల్లె అక్క. ఇప్పుడు వాళ్ళు 4 అన్నదమ్ములలో ఒకరికి చెల్లె ఒకరికి అక్క. లాస్ట్ శ్రీశైలంకు చెల్లె అక్క అవుతుంది. అయితే ఆ రూమ్ లో వాళ్ళు 4 అన్నదమ్ములు ఉంటారు. ఆ 4 అన్నదమ్ములకి ఆడపిల్ల ఒకటి. వీళ్ళు చేసే దౌర్జన్యాలకు వాళ్ళు పెద్దోళ్ళు సపోర్టు. వీళ్ళ కొడుకులేమో సాయి, ఇంకోని పేరేం పేరు చంటి, వాడు బాక్సర్ ఒకడు. వాళ్ళ యాదవ్ని ఒక నేను ఇట్లా గుద్దుతే మొత్తం ఇది మొత్తం వంకరపోయింది. మొత్తం ఇదంతా పద్మారావుకు అందరి దగ్గర పోయారు. పోలీసులు కంప్లైంట్, ఆ కంప్లైంట్ కూడా ఉంది ఆల్రెడీ. ఇప్పుడు మా దగ్గర చేసుకున్న కంప్లైంట్ కూడా మా అన్నను రాయెత్తేస్తే ఆల్రెడీ జైలుకి పోయి వచ్చిండు. 307 కేసు ఉంది. మా అన్ననే సార్ ఇక్కడ పైన ఆయన మీద రాయెత్తేసారు పైకి వెళ్ళి. సాయి యాదవే ఎత్తేస్తే వాడికి జైలు పంపించారు. మొన్న 15 రోజులు జైలు పోయేసి వచ్చినాక ఇక్కడ టేబుల్ వేసుకొని మొత్తము ఆయన బర్త్డే పార్టీ అంటారు. టేబుల్ వేసుకొని మొత్తం ఇట్లా ఏది ఇట్లా చిచ్చుబుడ్డిలా వస్తాయి కదా సార్, అది పట్టుకొని నేను డాన్ అట్లా అని టేబుల్ వేసుకొని కనీసం ఒక 100 మంది స్నేహితులను పిలిపించుకొని వాళ్ళ స్నేహితులను పిలిపించుకొని మొత్తం హంగామా చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసు వాళ్ళు వచ్చిర్రు, పికెటింగ్ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. మేము 100 నెంబర్ ఫోన్ చేస్తే వచ్చిర్రు. వాళ్ళు మొత్తం సంధానించి అంత ఎల్లగొట్టి పోయినారు ఇక్కడికి వెళ్ళి. ఇక మళ్ళీ ఇక దాని తర్వాత ఇక కొంచెం చల్లగా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని కొట్టుడు వీళ్ళ కొట్టుడు జర కనిపించకండి. మళ్ళీ ఇలా మొత్తం ఇదే సార్, ఎవరు కడితే వాళ్ళని కొట్టడము, వాళ్ళకి ఇంటికి తీసుకుపోయి డబ్బులు ఇవ్వడము, మళ్ళీ కాంప్రమైజ్ చేసుకోవడం. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి, ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు బర్రెలు ఎవరు ఇంట్లోకి పడితే వాళ్ళ ఇంట్లోకి పోతాయి. అన్ని చెట్లని తినేసి వాళ్ళని ఎవరు అనేమని అంటే వాళ్ళని కొడతారు. మేకలు బర్రెలు ఏ ఇంటి ముంగట పడితే ఆ ఇంటి ముంగట ఈడని పెంట పెడతాయి. మళ్ళీ అవి ఈడ రోడ్డు మీద క్రాసింగ్ చేపిస్తారు. పబ్లిక్ చూడంగా, లేడీస్ చూడంగా. ఈడ రోడ్డు మీద గొర్రెలను కొట్లాడిపిస్తారు. బెట్టింగు 50,000 1,00,000 రూపాయలు బెట్టింగ్. ఆటోలు ఇక్కడ 2 అక్కడ 2 ఇక్కడ 2 ఆటోలు పెట్టి కార్లు పెట్టి బెట్టింగ్లు పెట్టుకొని ఈడ కొట్లాడిపిస్తారు మెయిన్ రోడ్లో. వాళ్ళని ఎవడేమన్నది సార్, దౌర్జన్యం. ఆయన తెరివడానికి పోతే వాళ్ళని కొట్టేస్తారు. మొత్తం 8-10 మంది వాళ్ళ ఇంట్లో అయిపోయారు. పిల్లలని చంపి వాళ్ళే మొత్తం అంతా ఇల్లు గ్యాంగ్ అంతా. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మెయిన్ అల్లుళ్ళు
మేనబావలు వాళ్ళకు చూస్తే మేనల్లు వీళ్ళిద్దరు ఎవరు పడతాను కొట్టేయడమే. కాదు మీరు ఇంత చెప్తారు కానీ ఎప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీసుల ఆల్రెడీ కంప్లీట్ జైలుకి పోయిండు అని చెప్తున్నాం కదా సార్. మొన్ననే పోయిండు 2 నెలలు కాలే. 307 కేసు బుక్ అయింది, జైలుకి పోయిండ్రు. జైలుకి పోయినప్పుడు మా అన్న కూడా సీరియస్ అయితే 4 లక్షలు ఖర్చు అయితే కానీ బ్రతికిండు ఆయన. మరి ఇంత చెప్తారు మీరు గల్లీలో పెద్ద మనుషులు మొత్తం అందరి సార్ కలిసి ఎప్పుడు సార్ మొత్తం బస్తీ అంతా సంతకాలు తీసుకున్నాం సార్. ఇప్పుడు మేడం మల్కాజ్గిరి మేడం ఉంది కదా, మా డీసీపీ మేడం కౌన్సిలర్ మేము అందరం కలిసిపోయి ఆమెకు ఒకటి ఇచ్చినాం కాపీ. వీళ్ళు ఇంట్లో దౌర్జన్యం చేస్తాం, సిఐకి ఇచ్చినాము, ఏసీపీకి ఇచ్చినాము, నర్సయ్య గారికి ఇచ్చినాము. ఏం లేదు. ఆ రోజు చర్యలు తీసుకుంటే ఈరోజు ఆ పోలీసు వాళ్ళు ఆ చర్యలు తీసుకుంటే ఈ రోజు ఇట్లా ఉండకపోవు సార్. వాటి చంపేంత ధైర్యం చేయకపోతుండే వాళ్ళు వచ్చి మొత్తం ఇట్లా మేమే డాన్లమని మొత్తం రోడ్డు మీద బర్త్డేలు చేసుకొని పబ్లిక్ను భయభ్రాంతుల్ని చేస్తే ఎవరు వస్తారు సార్? వాళ్ళ దగ్గరికి ఎవరు పోతారు? ఇలా పోలీస్ వ్యవస్థ 100% తప్పు లేకపోతే ఎట్లా సార్? మొన్న జరిగింది పెద్ద కేసు సార్. అది ఓ బస్తాంతరికి ఎరికపోయింది, పేపర్లు వచ్చింది, అంతా అయింది, సిటీ మొత్తం తెలిసిపోయింది. అయినా కూడా దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఏం పట్టించుకోలేదు. మళ్ళీ ఈ ఎవరైతే సిఐ గారు ఉన్నారో ఆ సిఐ గారు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈ కేసు కాగానే 3వ రోజు కొత్త సిఐ గారు వచ్చిండ్రు. ఆయనకు పోయి చెప్పినాము, మీరు వాళ్ళ తెరువు పోయినరా, మీరు వాళ్ళ దగ్గరికి పోయినరా అనుకో బట్టలు పీడికలు కొట్టుకుంటూ తీసుకుపోతా. వాళ్ళు గిట్ల ఏమన్నా చేస్తే మాకు కంప్లైంట్ చేయండి, వాళ్ళకి కావాల్సిన పనిష్మెంట్ ఇచ్చుకుంటూ ఇటుకెళ్ళి బట్టలు ఇచ్చి కొట్టుకుంటూ తీసుకొని సిఐ గారు చెప్పారు. అప్పటి నుంచి మేము వాళ్ళ తెరువు పోవడం, మా ఇంట్లో మేము ఎవరం తెరువు పోయేటోళ్ళం కాదు. అంత ఎడ్యుకేటర్ పిల్లలు, మేము ఎవరం రౌడీజంలో లేము, మాకు ఏం లేదు సార్. ఎందుకంటే ఇక మాకు మీకెందుకు ఇంత ఆవేదన ఉందా? ఆవేదన అంటే సార్ మా అన్న చచ్చిపోయేటట్టు బతికిండండి. మా అన్నను కొడితేనే కదా సార్. ఇప్పుడు 2 హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ పట్టుకోలేదు, ఆఖరికి వచ్చే కిమ్స్లో పట్టుకురు. కిమ్స్లో పట్టుకుంటే 2 లక్షలు కడితే కానీ ఆయనను పట్టుకురు. ఆ రోజు రాత్రి ఆ వారం రోజులు ఐసీలో పెట్టిర్రు. ఇప్పుడు ఆయన ఏదంటే ఇప్పుడు కోలుకొని ఇప్పుడు కూడా పట్టుకుంటే పడిపోతాడు, మంచం మీదకి వెళ్ళి ఇవ్వగానే పడిపోతాడండి. నాకు కొట్టిండు, ఒకటి రెట్టకు తగిలింది. రట్లట్టు నన్ను కొట్టిండ్రు, మా అన్నయ్యను కొట్టిండ్రు, మా చిన్న కొడుకుని కొట్టిరు, మా అన్న కొడుకును. ఈడ కూర్చుంటే లంచోడక లేచిపోమని కొట్టేయడమే. ఈడ కూర్చుంటే మొత్తం వాళ్ళదే సార్. ఎవడు కుయ్యమనొద్దు వాళ్ళను. వాళ్ళు ఎవరిని ఏమని అంటే వాళ్ళని కొట్టి చంపేయడమే. చంపేస్తామని బెదిరియడం, ఇట్లా కొడవలు పెట్టి చూపించడం, కత్తులు తలవార్లు పెట్టి ఇట్లా లేపి. ఇప్పుడు అవన్నీ మేము వీడియోలో పెట్టాం. ఏం సార్ మీరు ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు, మీకు ప్రాణభయం లేదా? మాకేం ప్రాణభయం సార్? ఇప్పుడు బతకనికి వచ్చినామా? సావడానికనే తయారు, తమ సంపాదనకి కూడా తయారే. మేము ఎప్పటిదాకా బ్రతుకుతామండి? అంటే భయపడుకుంటే బతుకుతామా? అట్లా భయం ఉన్నట్టే మీరు ముందు మేము మాట్లాడకపోతుండే. సూపర్. మాకు సమస్యనే లేదు. ఇల్లు ఏదైతే ఉందో అంటే ఈ మొత్తం గల్లీ మొత్తం మాది, మొత్తం ఇక్కడ ఉన్నాయి కబ్జాలు కూడా చేస్తా ఉన్నారని మొత్తం ఇక్కడ కబ్జాలు, ఈ ఇల్లు కబ్జా చేసుకున్నారు సార్. ఆల్రెడీ చేసుకున్నారు. గవర్నర్ గారు ఆల్రెడీ డీజీపీకి ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకుపోయి జైలుకు పోయింది ఆమె. ఎవరిది ఇల్లు అది? అది అరవోలు సార్. ఇప్పుడు అరవ బ్రాహ్మణ్స్ ఆయన అమెరికాలో ఉంటాడు. ఆల్రెడీ కేసు నడుస్తుంది. ఆల్రెడీ చిలకడ పిఎస్ నుంచి కేసు మాదే సార్. మా అన్ననే కొట్టిండు. మా పిల్లల్ని అందరినీ కొడితేనే మేము అందరం కలిసి కంప్లైంట్ ఇచ్చినాం. బస్సుల్లో కూడా 10 మంది తలకాయలు పల కొట్టిండు. సాయి వాళ్ళ అన్న సార్. ఇద్దరు, ఒకడు బాక్సరు, ఒకడు బాడీ బిల్డర్. అది ఎక్సర్సైజ్. ఎవరిని పడతాను కొట్టేయడం. ఇక వాళ్ళకు సపోర్టు వాళ్ళ 4 అన్నదమ్ముళ్ళు, వాళ్ళ మామలు, మేనమామ కొడుకులు. ఇప్పుడు అంతా కలిసి వాళ్ళు ఇప్పుడు అని చంపేసారు పాపం పిల్లగాని. వాళ్ళ ఇంటి పక్కకున్న ఇంట్ల మీద కూడా రాళ్ళేసారు సార్. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎదురుగా ఇంటోళ్ళు అందరం కలిసి సార్. ఇప్పుడు మేము అందరం కలిసి సంతకాలు తీసుకొని అందరికి ఇచ్చినామండి. డిపార్ట్మెంట్ ఏం పట్టించుకోకపోతే ఇంకే మేము ఎవరికి చెప్పుకుంటాము? గవర్నమెంటే పట్టించుకోకపోతే ఇంకెవరు? మాకు ఉన్నదే పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళే మమ్మల్ని పట్టించుకోకపోతే ఇక పట్టించుకుంటే ఇట్లా జరుగుతుంది అండి. ఇది గవర్నమెంట్ సరిగా లేదు సార్. గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లు ఎప్పుడన్నా ఇట్లా జరిగినాయండి? ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి ఇప్పటిదాకా ఈ రౌడీజం అనేది లేదు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిపోయింది సార్. ఇది ఇంత అన్యాయము మా బస్సులు అంటే ఇట్లాంటి సంఘటనలు జరగొద్దు, ఈ మటలు జరగొద్దు అంటే ఏం చేయాలి? వీళ్ళని ఏం చేయాలంటే సార్ ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ శిక్షించాలండి. పోలీస్ డిపార్ట్మెంట్ మనుషులు అయితే ఏం చేయలేరు కదా సార్. ఇప్పుడు ఏరియా బహిష్కరణ చేయాలంటే ఇప్పుడు అందరూ ఇక్కడ భయభ్రాంతుల్లో ఉన్నారు అందరూ. ఇప్పుడు వాళ్ళని చూస్తే భయభ్రాంతుల్లో ఉన్నారు సార్. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అందరికి భయం అయిపోయింది. ఇంటి మీద ఏమో కత్తులు గిత్తులు పెట్టుకుని ఏదో పెడుతున్నారు చెప్పి ఇప్పుడు అదే సార్. ఇప్పుడు ఈడ వాళ్ళ బర్ల దాంట్లో అన్ని తలవార్లు, కత్తులు, కొడవన్లు వాళ్ళ ఇంట్లో
ఏం తీసుకున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని రాడ్లు హాకీ స్టిక్లు వెళ్తాయి మొత్తం మొత్తం. ఆ బిల్డింగ్ మీద అవే ఉంటాయి మొత్తం. ఒక 50 మంది 60 మంది ఎప్పుడు సార్ జమ ఏం చేస్తారు ఎక్కడికి వెళ్ళి వస్తారేమో. ఏం చేస్తారు సార్ ఇప్పుడు రాగానే గుమ్ము గుమ్ము వచ్చి కొడతారు పోతారు. ఓకే పబ్లిక్ని చూడగానే ప్రతి ఒక్కళ్ళు భయభ్రాంతులు అయిపోతున్నారు. ఓకే మరి ఆ భయం కాదు సార్, ఎవరికైనా ఎవరి ప్రాణమైన భయం కదండి. ఒక అబ్బాయిని చంపేసిండు ఇక్కడ మీ కాలనీ అబ్బాయి ఇప్పుడు అవును సార్, ఇప్పుడు అది మేము చంపిన సంగతి కూడా మాకు కొంచెం తర్వాత తెలిసింది కానీ మా కళ్ళ ముందట జరగలేదని చెప్పాలి. అబ్బాయి అయితే చనిపోయిండు ఆ అబ్బాయి అయితే మీడియాలో వస్తుంది చనిపోయిండు సార్. ఇదైతే చాలా అన్యాయం. ఇది వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఇస్తే బాగుంటుంది? అరే మీరు అది ఇప్పుడు జడ్జి గారు కానీ ఇప్పుడు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చర్య తీసుకొని వాళ్ళను మళ్ళీ ఇంకొకసారి ఎవరు తెరువు పోకుండా వాళ్ళకు మంచి శిక్ష చేస్తేనే కానీ బస్తీవాసులైనా ఎవరైనా హాయిగా సంతోషంగా ఉంటారు సార్. లేకపోతే చాలా అందరికీ అన్యాయం జరుగుతుంది బస్తీలో. మీరు ఈ మమ్మల్నే కాదండి, ప్రతి ఇంటికి పోయి మీరు అడగండి. ఎవరన్నా వాడికి సపోర్టింగ్గా మాట్లాడితే అప్పుడు మీరు మాకు చెప్పండి, అరే వీళ్ళు ఇంత మంచోళ్ళని. ఈ మొత్తం ఈ బస్తీ మొత్తం ఎంతమంది కనీసం ఒక 1000 ఇండ్లు ఉన్నాయి కదా, ఎవరికన్నా పోయి వీడు మంచోళ్ళు ఈ సాయి వాళ్ళు గొల్లోళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే చెప్తారు సార్. ఓకే అలాంటి పరిస్థితి తెచ్చిపెట్టారు బస్తీలో. అందరు భయభ్రాంతులతో ఉంటున్నారు. థ్యాంక్ యూ. ఓకే ఓకే విన్నారు కదా, ఇది మొత్తం మీద కాలనీలో సాయి అంటే మొత్తం తల్వార్లు మొత్తం ఇగో ఈ ఇల్లు ఏదైతే ఉందో ఇల్లు మొత్తం ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఇల్లు అయితే సాయి వాళ్ళ తమ్ముడు ఇది మొత్తం కబ్జా చేసిరని చెప్తా ఉన్నారు. ఇల్లును ఒకసారి చూపించే ప్రయత్నం చేయి ఇల్లును ఒకసారి. ఏదేమైనా ఈ గల్లీలో ఒక్కరన్నా కనీసం మంచోడైతే ఒక్కరన్నా సపోర్ట్ చేయాలి. మామల హస్తం చూసుకొని బర్ల దొడ్డు ఏదైతుందో ఆ దొడ్లో కూడా మొత్తం తల్వార్లు రాడ్లు అనే చెప్తా ఉన్నారు. అంటే కనీసము వీళ్ళు మంచోళ్ళు అయితే కనీసం కాలనీవాసులన్నా చెప్పాలి కదా, వీళ్ళు మంచోళ్ళు లేదు అట్లాంటి వాళ్ళు కాదు, ఏదో బై మిస్టేక్లు అయిందని అన్న అనుకోవాలి కదా. ఒక్కరన్నా కనీసం సపోర్ట్ చేయట్లేదు. కనీసం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఒక 2 months బ్యాక్ సాయి అనే వ్యక్తి జైలుకి వెళ్ళేసి వచ్చిందని చెప్తా ఉన్నారు కొంతమంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రీవియస్గా కూడా అంటే ఈ కాలనీ మొత్తం మాది, ఈ కాలనీలో మేమే చక్రం నింపాలి, మేము ఏది చెప్తే అదే జరగాలనే ఇంటెన్షన్తో అంటే ఈ విధంగానే అంటే మేము మొత్తం మాదే రాజ్యం ఇదంతా, ఈ కాలనీ మొత్తం మాది, మా తాతలు కట్టిందనే విధంగా కొంచెం పోర్ట్రేషన్ కానీ వాళ్ళ విధానం కానీ ఈ విధంగా ఉందని చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇది సాయిలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేసిన చూద్దాం. ఇప్పటివరకైతే సాయి అరెస్ట్ అవ్వలేదు, పరారీలో ఉన్నాడని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. కాలనీ ఎవరైతే ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారో కాలనీ వాసులు కూడా వీళ్ళకి పాజిటివ్గా మాట్లాడతలేరు. ఇది మొత్తం మీద ఇలాంటి వాళ్ళను ఏదైతే కాలనీ వీళ్ళ బహిష్కరణ అనేది ఒకటి ఉంటుంది కదా, వీళ్ళని అట్లా చేయాలి, అప్పుడే మేము ప్రశాంతంగా ఉంటే. ఇక్కడ వీళ్ళు చేసే లొల్లిలకి ఇక్కడ ఇండ్లు అమ్ముకొని పోతున్నారు అడ్డిపావు షేర్కా అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇంత దారుణంగా ఉన్నది వీళ్ళది పరిస్థితి. వీళ్ళని మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉన్నది, వీళ్ళ మీద పట్టించుకొని కాలనీ వాసులు కూడా వీళ్ళందరి మీద కంప్లైంట్ పెట్టిరు కొద్ది రోజుల క్రితం అని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? వెనక ఏ పొలిటికల్ సపోర్ట్ ఉందనుకోవాలి, ఎవరిని చూసుకొని ఇంత బిర్జు చూపిస్తున్నారు అనుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. పైన మొత్తం గొర్రెపోతులం పెట్టేసి మొత్తం మా అయ్యే జాగిరిది మొత్తం ఇక పొడిచి పడేస్తామన్నాడు. ఎక్కడ కొట్లాడిస్తారా? ఇక్కడ మెయిన్ రోడ్లో కొట్లాడిపిస్తారు, అక్కడ ఇక్కడ ఆటోలు పెట్టేస్తారు, ఇటు సైడ్ అటు సైడ్ ఎవడు పోవద్దుగా 2 గంటల వరకు ఇక్కడే ఈయననే కొట్లాడిపియడము. బర్రెలను తీసుకొచ్చి ఇగో ఈ స్తంభాన్ని కట్టేసి ఇక్కడ క్రాస్ చేపిస్తారు. ఆడోళ్ళు చూస్తున్నారని కూడా ఇది లేదు, ఎవరైనా ఈడనే జరుగుతుంది. ఈనడం బర్రెలు ఈనడం కూడా బయటనే. వాటిని మహిళ ఉన్నా ఏది ఉన్నా ఎవడు పట్టించుకోవద్దు, వాళ్ళ గురించి పట్టించుకుంటే వాళ్ళని కొట్టేసుడే. దౌర్జన్యం ఏడ పడితే ఆడ ఏరుగుతాయి. మొత్తం ఇళ్ళకి వచ్చి చెట్లన్నీ తినేసినాయి వాళ్ళే, మేకలన్నీ వాళ్ళే. ఓ కనీసం 20-30 మేకలు. మరి యాక్చువల్గా ఇక్కడ కనీసము ఇప్పుడున్న ఏదైనా సరే కోళ్ళు కానీ మేకలు కానీ ఇక్కడ అంతే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఇక్కడ షిఫ్ట్ చేయడం కానీ ఇట్లాంటిది ఉండొద్దు అని చెప్తా ఉంటారు. మరి ఎందుకు పోలీస్ వాళ్ళు ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అనుకోవచ్చు? ఎందుకు తీసుకోవట్లేదు సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు, ఎందుకు వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు? ఎవరికి అర్థం? పొలిటికల్ సపోర్ట్ ఉందా వాళ్ళకి? ఏమన్నా పొలిటికల్ సపోర్ట్ లేకుంటే ఎట్లా జరుగుతుంది సార్? ఇది ఎవరు ఉన్నారు అనుకోవచ్చు పొలిటికల్ ఇప్పుడు వాళ్ళ యాదవ్స్లే ఉన్నారు కదా సార్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, మా అనిల్ వాళ్ళు ఉన్నారు, అంజన్ కుమార్ యాదవ్ కూడా పోయినరు. మన ఏది ఇప్పుడు బంజారాయిస్ లో ఆయన పేరు నవీన్ యాదవ్ గారు, వీళ్ళందరూ సపోర్ట్ ఉండదు కట్టుగానే అట్లా చేస్తున్నారండి. ఫోటోలు ఉన్నాయి అవి ఏమన్నా మీ దగ్గర? ఎవరి వీళ్ళు ఏమన్నా వాళ్ళ ఫోటోలు వాళ్ళ మామలే వాళ్ళ ఫోటోలు మా దగ్గర లేవు సార్, ఫోటోలు అయితే లేవు. కానీ వీళ్ళు ఎవరెవరిని దారుణంగా
ఇప్పుడు హత్య చేయడానికి ప్రయత్నం చేసినా వాళ్ళందరి ఫోటోలు తీసి పెట్టుకున్నాం. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. సిఏ గారికి పంపించే ప్రయత్నం చేస్తారు అవి. కంపల్సరీ సార్. ఓకే, మొత్తం మీద ఇది మొత్తం దౌర్జన్యంగా ప్రతి ఒక్కరిని బెదిరేయడం, ఎవ్వడు మాట్లాడొద్దు, కాలనీలో మొత్తం మేము చెప్పింది వినాలా, మేము చెప్పి మా రాజ్యాంగం అంతా మాదే, మేము చెప్పినట్టు వినాలా. ఇక్కడ మీరు కూడా చూసే ప్రయత్నం, ఇగో ఈ స్తంభానికి కట్టేసి ఇక్కడే క్రాసింగ్ చేపిస్తూ ఉంటారు అని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ లేడీస్ ఉంటారు, బర్రెలను ఇక్కడ కట్టేసి ఒకసారి తీసుకురా చేపిస్తూ ఉంటారు. ఇది చూడండి మొత్తం ఇక్కడ ఈ గల్లీ మొత్తం ఇవే మేకలు గొర్రెలు, ఇదే వాళ్ళు చెప్పినట్టుగా. కనీసం ఏదైనా షిట్ చేసేది కానీ ఏదైనా అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్గా తీసుకోవాలండి. ఇదంతా కంప్లైంట్ పెట్టినాక కూడా తీసుకోలేదంటే ఇది దారుణంగా ఉంది. ఇది ఇండ్లు కబ్జాలు చేసుడు ఏందండి ఇదంతా? ఎవరిని చూసుకొని ఎగురుతూ ఉన్నారు అనుకోవచ్చు వీళ్ళు. రైట్, మొత్తం మీద సాయి పరిస్థితి, సాయి ఇల్లు అది, సాయి ఇల్లు కాదు కబ్జా చేసిన ఇల్లు అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న కాలనీ వాసులు. ఇది మొత్తం మీద పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.